హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈరోజు స్పెషల్ రెసిపీ నువ్వుల లడ్డు అండి. మకర సంక్రాంతికి రెగ్యులర్గా మనం చేసుకునే నువ్వుల లడ్డుని ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. నువ్వుల లడ్డు తినడం హెల్త్కి చాలా మంచిదండి. చలికాలంలో అయితే ఇంకా మంచిది. నువ్వుల్లో ఉన్న కాల్షియం అండ్ ఐరన్, అలాగే బెల్లంలో ఉన్న ఐరన్ వల్ల మనం రోజుకి ఒక లడ్డు తింటే కాల్షియం అండ్ ఐరన్ డెఫిషియన్సీ రాకుండా చాలా హెల్తీగా ఉంటాము. మరి ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా నువ్వుల లడ్డు చేసేద్దాం. సో లెట్స్ కుక్. ఒక ప్యాన్లో 1 కప్పు నువ్వులను వేసుకొని లో ఫ్లేమ్ మీద నువ్వులను డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా కలుపుతూ 2 నుంచి 3 నిమిషాలు రోస్ట్ చేసుకోండి. కంటిన్యూస్గా కలుపుతూనే రోస్ట్ చేసుకోండి, లేదు అంటే కింద ఉన్న నువ్వులు మాడి నల్లగా అవుతాయి. నువ్వులు చిటపటమనగానే స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులను ఒక ప్లేట్లోకి వేసుకోండి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేడి చేసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న 1 కప్పు బెల్లం వేసుకోండి. అంటే 1 కప్పు నువ్వులకు 1 కప్పు బెల్లం అన్నట్టు. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని బెల్లంని కరిగించుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ బెల్లంని కరిగించుకోండి. చూసారు కదా, బెల్లం కరిగింది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే ఒక ప్లేట్లో ఈ విధంగా నెయ్యి రాసి తీసుకొని రెడీగా పెట్టుకోండి. పాకం రాగానే నువ్వులు వేసి కలిపి ఈ ప్లేట్లో వేసుకోవడానికి. ఇప్పుడు లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు పాకాన్ని మరిగించుకోవాలి. లడ్డు కట్టడానికి పాకం వచ్చిందా లేదా అని చూడడానికి కొన్ని నీళ్ళలో ఇలా 2 చుక్కల పాకం వేసి చూడండి. ఇలా ముద్దలా వచ్చింది అంటే పాకం రెడీ అయింది. మీరు క్రంచీగా ఉండాలి నువ్వుల లడ్డు అంటే మాత్రం ఇంకొక నిమిషం 2 నిమిషాలు పాకంని లో ఫ్లేమ్లో మరిగించుకోండి. ఇప్పుడు ఇందులో మనం రోస్ట్ చేసుకున్న నువ్వులను వేసి బాగా కలుపుకోండి. నేను నువ్వుల పట్టి అయితే క్రంచీగా, లడ్డు అయితే కొంచెం సాఫ్ట్గా ఉండేలా చేస్తానండి, తినేటప్పుడు ఈజీగా ఉండాలని. చూసారు కదా, పాకం నువ్వులు బాగా మిక్స్ అయ్యాయి. ఇప్పుడు మనం నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లోకి దీన్ని వేసుకోండి. ఈ విధంగా వెడల్పుగా చేసుకొని లడ్డు కట్టుకోవడానికి 2 నిమిషాలు చల్లారనివ్వండి. 2 నిమిషాల తర్వాత ఇలా కొంచెం నెయ్యిని చేతికి రాసుకొని లడ్డూలను చేసుకుందాం. మరీ చల్లారితే లడ్డు కట్టడానికి కష్టమవుతుందండి. ఈ విధంగా ముందుగా గట్టిగా ప్రెస్ చేసి తర్వాత రౌండ్ షేప్ని ఇవ్వాలి. బాగా చల్లారి మీరు లడ్డు కట్టలేకపోతే ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని 1 నిమిషం వేడి చేసుకోండి. బెల్లం కరుగుతుంది, అప్పుడు మీరు ఈజీగా లడ్డు కట్టుకోవచ్చు. చూడండి, నువ్వుల లడ్డు రెడీ అయింది. ఈ విధంగా మిగతా లడ్డూలను కూడా చేసుకోండి. చూసారు కదా, ఎంతో హెల్తీ అయిన నువ్వుల లడ్డూలను ఈజీగా ఎలా చేసుకోవాలో. ఇవి చాలా టేస్టీగా ఉండడమే కాకుండా హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఈ నువ్వుల లడ్డూల హెల్త్ బెనిఫిట్స్ని ఎన్ని చెప్పుకున్నా తక్కువే. రోజుకి 1 నువ్వుల లడ్డు తింటే మనకు రోజుకి అవసరమైన కాల్షియం అండ్ ఐరన్ అందుతుంది. మరి మీరు నువ్వుల లడ్డూలను ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.